కువైట్ లో గోల్డ్ షాప్ ఎగ్జిబిషన్ జరుగుతాయంటే వచ్చినాను. ఇక్కడ ఎంట్రన్స్ లో ఏదో లాటరీ మాదిరి పెట్టినారు. ఈ లాటరీకి ఓన్లీ మన ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలంట అంతే. నాకు లోపల చాలా ఆతృతగా ఉండింది, ఫ్రీగా ఏదో ఒకటి పెద్ద గిఫ్ట్ వస్తుందిలేని. రిజిస్టర్ చేసిన తర్వాత నెంబర్ చూస్ చేసుకోమన్నాడు. నేను 7వ నెంబర్ చూస్ చేసుకున్నా. తర్వాత ఈ కూపన్ వచ్చింది, స్క్రాచ్ చేయమన్నాడు. స్క్రాచ్ చేసేటప్పుడు ఏదన్నా పెద్ద గిఫ్ట్ వస్తుందిలే అనుకున్నా. ఏదో చిప్స్ ప్యాకెట్ వచ్చింది. ఇంకా ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని నేను లోపల పోయినాను ఎగ్జిబిషన్ లోకి. ఈ ఎగ్జిబిషన్ లోపల ఉండేది అన్ని బంగారు అంగళ్ళు అనమాట. అన్ని ఫేమస్ కువైట్ లో ఉండే అంగళ్ళు అన్ని ఇక్కడ వచ్చి ఉంటారు. ఇవి ఎంత కాదన్నా ఒక్కొక్కటి ఒక అర్ధ కిలో అన్నా ఉంటది. ఇది పూలదండల మాదిరి ఉన్నాయి. ఇంకా అక్కడికి వచ్చిన కువైటోళ్ళ పిల్లలు ఆడుకునే దానికి ఒక మనిషి బాతు బొమ్మ వేషం వేసుకుని పిల్లల్ని ఆడిపిస్తాడు. ఈ అంగడి చూడండి, గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్కువ అమ్ముతారంట ఈ అంగడిలో. ఈ అంగడిలో నా తమ్ముడు సేల్స్ మ్యాన్ గా పనిచేస్తాడు. ఈ వీడియో తీసినప్పటి నుంచి అడుగుతున్నాడు, అన్న నా వీడియో ఎప్పుడు పెడతావు అని. ఇప్పుడు కువైట్ లో కొత్త రూల్ పెట్టినారంట. బంగారు కొనుక్కోవాలంటే క్యాష్ లో కొనుక్కోలేమంట, బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి ఇంకా కొనుక్కోవాలంట. ఈ బంగారు ఎగ్జిబిషన్ బయట ఫుల్ పోలీసులు ఉన్నారు, ఏమన్నా దొంగతనం జరుగుతుందని.